వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రాన్స్ ఫ్రై చేస్తానండి. దీన్ని స్టార్టర్లా కూడా తీసుకొచ్చానండి, చాలా బాగుంటుంది. 1/2 kg ప్రాన్స్ తీసుకున్నాను, శుభ్రంగా కడిగేసానండి. ఆ తర్వాత ఒక ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలిపేసుకున్నాక ప్రాన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. లైట్ పింక్ షేడ్ వస్తుంది చూడండి. ఒక 5 minutes వరకు ఇలా ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇందులో వాటర్ కూడా పోయి ఇట్లా ఆయిల్ వస్తుందండి పైన. ఆ తర్వాత చిటికెట్ పసుపు వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలండి ఇంకోసారి. ఇందులోనే వాటర్స్ అన్నీ వెళ్ళిపోవాలి. ఆయిల్ బాగా ఇట్లా పైకి తేలాలి. ఇలా ఫ్రై చేస్తే చూడండి, ఇలా ఆయిల్ వచ్చేసింది. తినడం కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే స్నాక్స్ లాగా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది చూడండి, ఇలా రావాలి. ఆ తర్వాత కారం, గరం మసాలా, సాల్ట్ వేసుకున్నానండి. ఇలా మళ్ళీ ఒకసారి కలపండి. వాటర్ ఎంత పోయింది చూడండి, ఇట్లా డ్రై అయిపోయింది మొత్తం. డ్రై అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకోవాలి ముక్క బాగా ఉడికిందో లేదో. చూసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ముక్క మొత్తం ఉడికిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నానండి. చాలా ఈజీగా అవుతుందండి, సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా స్నాక్ టైప్లో కూడా తినొచ్చు. పిల్లలు తింటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ ఇది చేసి పెట్టి మమ్మీ అని చెప్తారు పిల్లలు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ చికెన్ రెసిపీ కూడా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. స్పైసీ చికెన్ అండి, నేను వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను.